మేళ ఎగ్జిబిషన్ వల్ల చాలా ఆర్డర్స్ డిలే అవ్వడం జరిగిందండి. ఆల్మోస్ట్ 1 వీక్ మా కంప్లీట్ టీమ్ అంతా ఎగ్జిబిషన్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అందరూ ఆర్డర్స్ కొన్ని డిలే అయినాయి. బట్ మీ అందరూ ఎంతో సౌహృదయంతో అర్థం చేసుకుని అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఎవరు కూడా మమ్మల్ని ఫోర్స్ చేయలేదు. సో చాలా చాలా ధన్యవాదాలు ముందు. అలాగే మన నర్సరీ మేళాలో జరిగిన ఎగ్జిబిషన్ కి మాకు కొంతమంది యూట్యూబర్లు, పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా మన స్టాల్ విజిట్ చేయడం జరిగింది. అందులో మీకు ఒక 2 క్లిప్లు ఇప్పుడు చిన్న చూపిస్తానండి. కలగూరగంప మేడం గారు, శ్రీదేవి గారు వచ్చారు మన స్టాల్ కి. ఇది కాసరకాయ మళ్ళీ అట్లానే విజయ్ గారు కూడా వచ్చారనమాట. యూట్యూబర్ విజయ్ గారు కూడా మీరు చూసుంటారు, విజయ్ వ్లాగ్స్ అని ఉంటుంది. సో ఆమె కూడా వచ్చారు మన స్టోర్లో. మన దగ్గర మెటీరియల్ కూడా కొనుక్కున్నారు. సో ఆర్డర్స్ అన్నవి మేము కంటిన్యూ ప్రాసెస్ చేస్తున్నాం. ఇప్పుడు మన ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మా వాళ్ళు లీవ్ తీసుకున్నారు యాక్చువల్గా. బట్ స్టిల్ మా నిన్న నుంచి కంటిన్యూ వర్క్ చేస్తున్నాం అనమాట. మార్నింగ్ 6 to night 10 వరకు కూడా ఉన్న ఆర్డర్లని ఎట్లయినా సరే 2-3 days లోపల కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాము. చాలా పార్సిల్స్ రెడీ అయిపోయినాయి. అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు పార్సిల్స్ కూడా. సో ఇట్లా మన దగ్గర ప్యాకింగ్ అన్న జరుగుతూ ఉంటుందండి. ప్లాన్స్ ఉంటే చాలా కేర్ఫుల్ గా కూడా ప్లాన్ చేస్తూ ఉంటాము. హెవీ అయితేనేమో ర్యాపింగ్ చేస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా ఎట్లా ప్యాకింగ్ చేసాము, ఏది రెడీగా ఉన్నాయని మీకు పార్సిల్స్ ఒక చిన్న లుక్ కూడా చూపిస్తానండి ఇప్పుడు నేను. సో ఇట్లా ప్యాకింగ్లు అన్నీ అవుతున్నాయండి. కంటిన్యూ ప్యాకింగ్ చేస్తూనే ఉన్నాం అనమాట. సో ఇన్ని రోజులు మీరు అందరూ చాలా కోఆపరేట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మరొకసారి. ఇప్పుడు ఆర్టీసీలకు వెళ్లాల్సినవి కూడా పెద్ద బాక్సులు అండి. ఎవరైతే ఆర్డర్లు ఇచ్చి ఒకవేళ వాళ్ళు షిప్పింగ్ ఎక్కువ పే చేస్తారో వాళ్ళకి మేము మళ్ళీ కాంటాక్ట్ చేసి వాళ్ళని అడుగుతూ ఉంటాం అనమాట. మీకు ఆర్టీసీలు అయితే తక్కువ అవుతుందని ఇట్లా 150-200 ఇట్లా అంటే చాలా మంది మళ్ళీ అది ఆఫ్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా మేము ఏం చేస్తామంటే అమౌంట్ మైనస్ చేసుకుని ఆర్టీసీ ప్యాకింగ్ అయిన తర్వాత, డిస్పాచ్ అయిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళకి రిఫండ్ చేసేస్తూ ఉంటాం అనమాట. నార్మల్గా అట్లా చాలా మందికి మేము రిఫండ్ చేసాము. ఎవరైతే షిప్పింగ్ ఎక్కువ పే చేసి వాళ్ళు వితిన్ మన ఏపీ తెలంగాణలో ఉన్నారో వాళ్ళందరికీ ఈ రిటర్న్ చేయడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు మనం ఈవెన్ బెంగళూరు, మహారాష్ట్ర, బాంబే ఇవన్నీ కూడా మనం బస్సులు ఇచ్చేస్తున్నాం అండి. ప్రైవేట్ బస్సుల్లో కార్గో సర్వీసెస్ వాడుతున్నాము. సో దట్ ఏంటంటే చాలా తక్కువ ప్రైసెస్కి 200-250 లోపలనే వెళ్ళిపోతున్నాయి అనమాట. కర్ణాటక, షిమోగా వరకు కూడా మన డిస్పాచెస్ వెళ్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్టీసీలకు వెళ్ళాల్సినవి ఉన్నాయి. కొన్ని ఏమో బెంగళూరు వెళ్ళాల్సినవి ఉన్నాయి పార్సిల్స్. సో అట్లనే వీటన్నిటితో పాటు ఆటోమేటిక్గా మనం కొరియర్ సర్వీసెస్ లేబులింగ్ కూడా మన దగ్గర జరుగుతూ ఉంటుంది అనమాట. కంటిన్యూ కొరియర్స్ మన దగ్గర వెళ్తూ ఉంటాయి. డెలివరీ కానీ లేదంటే ఎక్స్ప్రెస్ బీస్ కానీ, అలాగే తర్వాత ఇంకోటి ఏంటంటే మన డిటీడీసీ కానీ ఇవన్నీ కూడా కొరియర్స్ కూడా వెళ్తూ ఉంటాయి అనమాట. లేబులింగ్ అయిపోతూ ఉంటాయి. ఆటోమేటిక్గా ప్రతి బాక్స్కి లేబులింగ్ చేసేసి మనం పంపిస్తూ ఉంటాం అనమాట ఇట్లా. సో ఇవన్నీ కూడా డిస్పాచ్లోనే కంటిన్యూ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయండి. ఎవరికి డిలే కాకుండా ఇప్పటికే ఛానల్ మీరు వెయిట్ చేశారు. ఇంకా ఫర్దర్ డిలే కాకుండా అని మేము కంటిన్యూ వర్క్ చేస్తున్నాం అనమాట. మార్నింగ్ 6 to night 10 వరకు కూడా మేమందరం కలిసి వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. సో హోప్ఫుల్లీ మీ అందరూ కూడా తొందరగానే వచ్చేస్తాయండి. సో ఇట్లా ప్యాకింగ్ అంతా అవుతుంది. వాటికి ర్యాపింగ్ చేస్తాము. హెవీ పార్సిల్స్ అయితే ర్యాపింగ్ కూడా ఉంటుంది అనమాట. మీకు సేఫ్ ప్రొటెక్షను. ఒకటి ట్రాన్సిట్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి, రెండోది ఏంటంటే రైనీ సీజన్ కదా, సో వర్షాల్లో తడిసిపోకుండా ఉండడానికి అని చెప్పి మేము ఇట్లా ర్యాపింగ్ కూడా చేస్తూ ఉంటాం అనమాట. సో చూశారు కదా, మా దగ్గర ప్యాకింగ్ అంతా కంటిన్యూ జరుగుతూనే ఉందండి. అలాగే పార్సిలింగ్ అవుతుంది. ఇప్పుడు కొరియర్ వాళ్ళు కూడా వస్తారు. కొరియర్లు కూడా మీకు చూపిస్తాను ఎట్లాగా అవుతుంది అన్నది. సో ఇవన్నీ కూడా ఇట్లాగా స్కానింగ్ అయిపోతూ ఉంటాయండి. కొరియర్ వాళ్ళు వచ్చి ఇట్లా స్కాన్ చేసేసుకుంటారు. డెలివరీ కొరియర్స్ వాళ్ళు. సో ఇట్లా స్కానింగ్ అవుతుంది. సో మీ ఆర్డర్లు ఎంత తొందరగా ఇవ్వాలన్నదే మా ప్రయత్నం అనమాట. సో మ్యాక్సిమం ఇంకొక రోజులోనే మన ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. అందరికీ కూడా ట్రాకింగ్లు ఇస్తున్నాము.
ఇప్పటికే మోర్ దాన్ 70 ఆర్డర్స్ మేము ఎగ్జిక్యూట్ చేసామండి నిన్న ఇవాళలోనే. అనదర్ 65 ఆర్డర్స్ మాకు పెండింగ్లో చూపిస్తున్నాయి. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి వచ్చినందుకు ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా మన స్టోర్ మీద నమ్మకంతో మీరు అందరూ ఇన్ని ఆర్డర్లు మా మీద ఫ్లో చేస్తున్నారు. సో మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడ కూడా తేడా లేకుండా అనుక్షణం మీ అందరికీ కూడా మంచి క్వాలిటీతో మంచి క్వాంటిటీతో ఇవ్వాలన్నదే మా గాంధీస్ గార్డెన్ టు కిచెన్ యొక్క ప్రయత్నం. అలాగే మన స్టోర్లో నిత్యం కూడా కొత్త కొత్త ఐటెంలు తీసుకొస్తూనే ఉన్నాము. ఎగ్జిబిషన్ లాస్ట్ డేలో మీకు అందరికీ తెలుసు కాసరకాయ గడ్డలు మనం తీసుకుని వచ్చామండి. తర్వాత ఇప్పుడు కొత్తగా మన స్టోర్లోకి క్యాస్టర్ కేకు అండ్ క్యాస్టర్ ఆయిల్ కూడా మనం తీసుకుని వచ్చామన్నమాట. సో ఎవ్రీ వీక్ కొత్త ప్రోడక్ట్ని మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాము. సో మీకు అందుబాటులో తక్కువ ధరలో ఉండాలన్న ఒక కాన్సెప్ట్తో. సో తప్పకుండా మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమైందంటే చాలామంది మాకు ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు. బట్ మనం ఆల్రెడీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాము. ఆర్డర్ డిలే అవుతున్న విషయం ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళు మమ్మల్ని మళ్ళీ మెసేజ్ చేసి అడగటం మా అప్డేట్ ఏంటి సార్, మా అప్డేట్ ఏంటని. సో ఇవన్నీ జరిగినాయి అనమాట. బట్ ఎవరు కూడా మమ్మల్ని ఏమనకుండా పాపం చాలా కోఆపరేట్ చేశారు. మీరు అందరు కూడా అర్థం చేసుకుని మీ మెసేజ్ చేసిన తర్వాత చాలా చాలా థ్యాంక్స్ అండి. సో బట్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఎవరైతే మాకు ఆర్డర్ ఇస్తున్నారో మీకు మెసేజ్ చేస్తున్నాం ఆల్రెడీ మేము. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అప్డేషన్లో ఉంటారు మీరు ఎప్పుడు కూడా. అలాగే మా దగ్గర నుంచి వచ్చే కొత్త ప్రొడక్షన్ మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. సో దట్ మీరు అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు, కొత్త ప్రొడక్ట్స్ మిస్ కాకుండా ఉంటారు, మీ ఆర్డర్ స్టేటస్ అప్డేట్స్ కూడా మిస్ కాకుండా ఉంటారు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా. ఇలాగే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. త్వరలోనే క్యాస్టర్ ఆయిల్ క్యాస్టర్ కేక్ గురించి మీ ముందుకి తీసుకొస్తానండి. అది గార్డెన్కి చాలా ఎంతో ఉపయోగకరమైనది అనమాట. సో దాన్ని ఇంకొక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకుని వస్తాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.